దుబాయ్లో ఏప్రిల్ 16, 2024 అయితే హెవీ రెయిన్స్ వస్తాయని చెప్పారు. కానీ ఇంత హెవీగా వస్తుందని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పిల్లలకి నార్మల్గా ఆన్లైన్ క్లాసెస్ అయితే ఇస్తారు వర్షం పడినప్పుడు. అలాగే హస్బెండ్కి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. దుబాయ్లో వర్షానికి మా తిప్పలు మామూలుగా లేవు కదా. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృతికా పర్వేష్ దుబాయ్ వ్లాగ్స్. దుబాయ్ గవర్నమెంట్ వాళ్ళు అయితే ఏప్రిల్ 15నే అనౌన్స్ చేశారు, మాకు వర్షం అది వస్తుంది 16న, చాలా కేర్ఫుల్గా ఉండాలని చెప్పేసి. సో ఏప్రిల్ 16 మార్నింగ్ లేసి చూస్తే వర్షం అయితే మామూలుగా లేదన్నమాట. పిల్లలకైతే ఆన్లైన్ క్లాసులు ఇచ్చారు. ఆన్లైన్ క్లాస్ అంటే తెలిసిందే కదా, ఇద్దరు పిల్లలు ఉన్నారంటే అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి డ్యాన్సింగ్ చేయడానికి అయితే సరిపోతుంది మదర్స్కి. ఆన్లైన్ క్లాస్ అప్పుడైతే మామూలుగా ఉండదన్నమాట. ఎందుకంటే అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు కదులుతూ ఉండాలి. కృతిక లక్కీ పిలుస్తూ ఉంటుంటే, సో కృతిక ఒక దగ్గర, లక్కీ ఒక దగ్గర ట్యాబ్లు వేసుకుని అయితే కూర్చున్నారు. అండ్ మార్నింగే కదా ఆన్లైన్ క్లాసులు 7:40కి స్టార్ట్ అయిపోతాయి. ఓ పక్క వర్షం, ఓ పక్క వీళ్ళకి టిఫిన్ ప్రిపేర్ చేయడం అది సరిపోతూ ఉంటుంది. మధ్యలో ఇలాగా బ్రేక్ ఇచ్చినప్పుడు అయితే లక్కీ బాబు వచ్చి వర్షంతో ఆడుకుంటూ ఉండేవాడు. ఇదంతా కూడా మార్నింగ్ మా బాల్కనీ వ్యూ. ఈసారి అయితే హెవీ రెయిన్స్, భారీగా వర్షాలు వస్తాయని చెప్పారు కదా, అందుకనేసి నేను మొక్కలు అయితే ముందు రోజు రాత్రే లోపల పెట్టుకున్నాను. లాస్ట్ టైం వర్షం వచ్చినప్పుడు ఏమైందంటే కొత్తిమీర మొక్క, పుదీనా మొక్క ఇవన్నీ పాడైపోయినాయి. నేను పొద్దున్నే పడుకొని లేచి ఉన్నప్పటికీ వ్యూ అయితే ఇలా ఉన్నదన్నమాట. అసలు కొంచెమే వర్షం వస్తున్నప్పుడు చూడండి. ఇప్పుడైతే మనకి ఇక్కడ వాటర్ ఏమి ఎక్కువ కనిపించట్లేదు కదా. ఇంకా అప్కమింగ్ క్లిప్లో అయితే వాటర్ మీరు అబ్జర్వ్ చేశారో లేదో నాకు కామెంట్లో కామెంట్ చేయండి. నార్మల్గా అయితే లేదన్నమాట, బీభత్సంగా అయితే అక్కడ ఫుల్ ఫ్లడ్ అయిపోయింది. బాల్కనీలో అంత వర్షం పడేటప్పటికి ఏమైందంటే ఆ వర్షం వాటర్ గ్లాస్లోంచి మా హాల్లోకి వచ్చేసింది. A few moments later. మార్నింగ్ అయితే వర్షం వచ్చింది కదా, వర్షం వచ్చి కాసేపు అయితే ఆగింది. ఆ వర్షం వచ్చిన టైంలోనే చూడండి ఎంతలా మునిగిపోయినాయో రోడ్లు అవి. దుబాయ్ లాంటి ఎడారిలో కూడా వర్షం వస్తే మాత్రం మామూలుగా ఉండదన్నమాట, చాలా దారుణంగా ఉంటుంది. ఇదైతే నేను మా 15th ఫ్లోర్ నుంచి చూస్తున్నాను. అదంతా కూడా మా అపార్ట్మెంట్ ఫ్రంట్ వ్యూ మాట. చూడండి ఎలా మునిగిపోయిందో. అంటే కనుక లక్కీ బాబు స్కూల్కి వెళ్ళేటప్పుడు అది నేను అక్కడ బస్ చూపిస్తాను కదా, ఆ ప్లేస్ అంతా చూడండి ఎలా అయితే మునిగిపోయిందో ఫుల్గా. ఇదంతా కూడా మా బెడ్రూమ్ నుంచి తీసిన వ్యూ. అక్కడైతే అక్కడ ఎమిరేట్ సూపర్ మార్కెట్ అని ఉంటుంది, ఆ మార్కెట్ దగ్గర కూడా చూడండి ఫుల్ వాటర్ అయితే ఫ్లడ్ అయిపోయింది అన్నమాట. ఇది వచ్చేసి మా బాల్కనీ నుంచి అయితే తీసాను నేను ఈ వ్యూ. మధ్యాహ్నం 2:30 ఆ టైం మాట. ఫుల్ ఆకాశం ఎక్కడ చూసినా అయితే మబ్బులతో చీకటగా ఉన్నది. సో నేనైతే వీడియో తీద్దాము, కిందన అంతా ట్రాఫిక్ అది ఉన్నది, వాటర్ అది ఎక్కువ ఉన్నది కదా, వీడియో తీద్దామని అయితే వెళ్ళామంతే. ఆ వర్షం అయితే మామూలుగా పడలేదండి. ఈ టైంలోనే చాలా గట్టిగా అయితే పడిన కాసేపు కూడా. దుబాయ్లో మేమున్న దగ్గర అయితే వాటర్ చాలా ఫ్లడ్ అయిపోయింది. నేను వచ్చి 4 ఇయర్స్ అవుతుంది, ఇదే ఫస్ట్ టైం చూడటం. నేనే కాదు, చాలా మంది 14 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా ఇంత ఫ్లడ్ అవటం ఇదే ఫస్ట్ టైం అయితే వచ్చిందని చెప్తున్నారు. సో నేనైతే ఇందాక 15th ఫ్లోర్ నుంచి చూపించాను కదా, ఈ వ్యూ అంతా కూడా మా అపార్ట్మెంట్ ముందునే చూడండి. కార్లు అయితే ఇంకా నీళ్ళల్లో మునిగిపోయినాయి. ఫుల్ దుబాయ్ అంతా ఇలానే వచ్చింది. 2:30 ఆ టైం పడిందన్నాను చూసారా వర్షం. అప్పుడు మాత్రం ఇంకా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగా గట్టిగా మాత్రం పడింది వర్షం అంతా అని. ఇక్కడ చూడండి ఫస్ట్ ఫుల్ మేము ఉండి దగ్గర ఎలా అయిపోయిందో. వెళ్ళకండి. టైం వచ్చేసి మనకి 2:30 అయింది. పరిగెట్టుకో. ఫుల్ చూసారా ఎలా తడిచిపోయిందో. ఫుల్ వాటర్. మరి ఇంత భారీ వర్షం దుబాయ్లో క్లౌడ్ సీడింగ్ చేయడం వల్ల వచ్చిందా, న్యాచురల్గా వచ్చిందా అన్నదైతే అంత ఐడియా లేదు.
గాలి వేసేస్తుంది చూసారా? ఈ గాలికి అయితే మా హస్బెండ్ అనుకున్నారంట మా బాల్కనీ డోర్ ఎక్కడ విరిగిపోయి పడిపోతుందో అనేసి అనుకున్నారంట. అంత పెద్దగా అయితే గాలి వేసింది. ఇది వచ్చేసి మా స్టడీ రూము. పైన చూడండి వాటర్ సీలింగ్ నుంచి ఎలా లీక్ అవుతుందో. అసలు చాలా దారుణంగా పడింది 2:30కి వచ్చిన వర్షం మాత్రం. మొత్తం ఇంకా మా హాలు, బెడ్రూము, స్టడీ రూము అన్నీ తడిచిపోయినాయి. అసలు ఎన్నిసార్లు ఆ ప్లేట్స్ అన్నీ తీసినా కానీ ఫుల్ అయిపోతూ ఉండేవి. ఆ లక్కీ బాబు అయితే ఏడుపు మాట భయపడిపోయాడు. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఏప్రిల్ 17న నేను మార్నింగ్ లేచి చూసేసరికి ఫుల్ ఇంకా చాలా ఎక్కువైతే వచ్చేసింది మా రూమ్స్ నిండా వాటర్. దుబాయ్లో యాక్చువల్గా ఏప్రిల్ మంత్లో మనకి ఎండ అయితే చాలా గట్టిగా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు రివర్స్లో వర్షం అయితే వస్తుంది. మళ్ళీ ఈ కొన్ని రోజులే మళ్ళీ తర్వాత ఎండ అయితే మామూలుగా ఉంటుంది. నాకు తెలిసి జూలై ఆగస్ట్ అయితే సమ్మర్ సీజన్, ఎండలు అయితే మామూలుగా ఉండవు, అదిరిపోతాయి. దుబాయ్లో వరదలు కాదు కానీ మా తిప్పలైతే మామూలుగా లేవండి బాబు. అసలు ఆ వైపర్లతో తుడుచుకోవటము, మాపులు పెట్టుకోవటము, ఆ ప్లేట్లోకి వాటర్ అయితే పట్టుకోవటము, పారబోయటము, బాబోయ్ అయితే చాలా చాలా ఇదైపోయింది. అక్కడే నేను లక్కీ బాబుకి అయితే ఆన్లైన్ క్లాస్ చేస్తాను కదా. సో మా ఇల్లే కాదు దుబాయ్ ఎక్కడ చూసినా ఇలాగే అయిపోయింది. చూడండి రోడ్స్ ఏంటి, మాల్స్ ఏంటి, ఎయిర్పోర్ట్ ఏంటి, ప్రతి దగ్గర దుబాయ్ అయితే ఇలాగే మునిగిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి నేను ఎప్పుడు మా మెయిన్ డోర్ ఓపెన్ చేయగానే లైట్స్ అయితే వెలుగుతాయి, కానీ లైట్స్ అయితే ఏం వెలగట్లేదు. ఎందుకంటే మా బేస్మెంట్ అంతా ఫుల్ వాటర్ వచ్చేసింది. సో అందుకనేసే సీసీ కెమెరాస్ కానీ లిఫ్ట్లు కానీ ఏమీ పని చేయట్లేదు. ఎంత చీకటగా ఉన్నదో అసలు. మాది వచ్చి 15th ఫ్లోర్, ఇంకా మేము గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళాలంటే 15 ఫ్లోర్స్ ఎక్కి దిగాలి. సో లిఫ్ట్స్ అయితే ఏం పని చేయట్లేదు, చాలా చాలా చీకటిగా అయితే ఉన్నది. ఈ సందట్లో ఏంటంటేనండి మా గ్యాస్ కూడా వర్క్ అవ్వలేదు అనమాట. ఎందుకంటే గ్యాస్ పైప్ లైన్స్ కూడా ఉంటాయి కదా. సో ఇంకా ఈ వాటర్కో ఏంటో గ్యాస్ కూడా పనిచేయలేదు. ఏదైనా ఫుడ్ ఆర్డర్ పెట్టుకుందామంటే డెలివరీ బాయ్స్ కూడా డెలివర్ చేయాలి కదా. ఆ 15 ఫ్లోర్స్ ఎక్కాలంటే వాళ్ళకి కూడా కాళ్ళు నొప్పులు వస్తాయి కదా. సో అందుకని చెప్పేసి ఎవరిని ఇబ్బంది పెట్టడం అయితే మాకు ఇష్టం లేక మేము ఫుడ్ కూడా ఆర్డర్ ఏం పెట్టుకోలేదు. ఇంట్లో ఉన్న బ్రెడ్ జాము తినేసామట, పిల్లలు కూడా అంతే. సో ఇక్కడ నేను చెప్పాను కదా స్టేర్స్ యూస్ చేయాలని. మేము ఉండేదే దగ్గర 2 స్టేర్స్ ఉంటాయి అన్నమాట, స్టేర్ 1 స్టేర్ 2 అని. స్టేర్ కేస్ 1 వచ్చేసి మా ఫ్లాట్ పక్కనే ఉంటుంది. సో మనకి ఏదన్నా కావాలన్నా ఏదన్నా అంటే ఆ 15 ఫ్లోర్స్ ఎక్కి దిగి తెచ్చుకోవటమే. సో చూశారు కదా దుబాయ్లో వరదలు వచ్చినప్పుడు మేము పడ్డ తిప్పలు. దుబాయే కాదండి బాబు, సౌదీ, ఫ్యుజైరా అన్ని చోట్ల కానీ వర్షాలు అయితే గట్టిగానే పడుతున్నాయి. ఏప్రిల్ 17న అయితే ఎండ వచ్చింది. తడికర్రలు, మ్యాట్లు, కార్పెట్లు తడిచిపోయినవన్నీ కూడా ఆ ఎండలో అయితే పెట్టాను. సో ముందు అయితే వర్షం వస్తుందేమో అని భయపడిపోయాము. ఆల్రెడీ హాల్లోకి అది వాటర్ వచ్చినాయి కదా, మళ్ళీ నైట్ ఎక్కడ వాటర్ వచ్చేస్తాయా అని చెప్పేసి మేమైతే ఇలాగా గార్బేజ్ కవర్స్ ఉంటాయి కదా, ఉన్న కొత్త కవర్స్ వాటిని టేప్తో పెట్టేసి వేసాము. అండ్ ఇక్కడ ఏంటంటే కవర్ ఎగరకుండా తడి క్లాత్ పెట్టామట. మళ్ళీ నైట్ ఎక్కడ వర్షం వస్తే ఇబ్బంది పడతామో అని చెప్పేసి ఏప్రిల్ 16నే అలాగా కవర్స్ అయితే పెట్టేశాము. అండ్ చూడండి ఇంకా వాటర్ అయితే ఏం తగ్గలేదు, అలాగే ఉన్నదన్నమాట. నాకు తెలిసి దుబాయ్లో ఉన్న వాళ్ళైతే ఈ వరదలకి చాలా ఇబ్బంది పడ్డారు. అందరూ కూడా స్టే సేఫ్, స్టే హెల్తీ అండి, జాగ్రత్తగా ఉండండి. వాటర్ ఉన్న దగ్గర పైప్ లైన్స్ అలాగే స్తంభాలు అవి ఉంటాయి కదా, అవన్నీ పట్టుకోకండి, షాక్స్ అయితే కొడుతున్నాయంట. ప్లీజ్ అందరూ జాగ్రత్తగా ఉండండి, స్టే సేఫ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్.